ఏదైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరాలు మొత్తం పల్లెబాట పట్టడంతో అటుపక్క టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ నెలకొన్న క్రమంలో మరోవైపు ఆర్టీసీ బస్టాండ్లు కూడా పూర్తి స్థాయిలో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి పల్లెబాట పట్టున్న ప్రయాణికుల కోసం పూర్తి స్థాయిలో ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. ఏదైతే విజయవాడ కేంద్రంగా సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో విజయవాడ కేంద్రంగా ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూడా పూర్తి స్థాయి రష్ అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. నిన్నటి నుంచి ఏదైతే దాదాపు 2 వీకెండ్లు ఈ సంక్రాంతి పండుగకు కలిసి రావడంతో నిన్నటి నుంచి బస్సులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే నిన్నటి నుంచి మొదలైన ఈ రష్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. సుదూర ప్రాంతాల నుంచి అటు ఏపీఎస్ఆర్టీసీతో పాటు తెలంగాణ ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెగ్యులర్గా తిరిగే బస్సులతో పాటు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అటు ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విజయవాడ ప్రధానంగా ఇటు హైదరాబాద్ నుంచి చెన్నై, అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులకు సెంట్రిక్గా ఉంటున్న నేపథ్యంలో డైరెక్ట్ బస్సులు అందని పరిస్థితుల్లో దాదాపు ప్రయాణికులు కూడా విజయవాడకు తమ ఆల్టర్నేటివ్ పాయింట్గా ప్రయాణాలు చేసేందుకు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి తమ ప్రాంతాలకు ఏదైతే విజయవాడ నుంచి ఇటు వైజాగ్ వరకు అంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ, అమలాపురం, తణుకు, తుని వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి కనెక్టింగ్గా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇటు గుంటూరు, అదేవిధంగా చీరాల, ఒంగోలు ప్రాంతాలకు కూడా డైరెక్ట్ బస్సులు అందని ప్రయాణికులు కూడా ఇటు విజయవాడ వైపు వచ్చి అటువైపు వెళ్లే ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఆర్టీసీ బస్టాండ్ కూడా పూర్తి స్థాయిలో రష్ అనేది కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి అటు ప్రత్యేక బస్సులు దాదాపు ఏపీఎస్ఆర్టీసీ కూడా విజయవాడ రీజియన్ నుంచి దాదాపు 600 సర్వీసులను ఏర్పాటు చేసింది. అదేవిధంగా పండుగ రష్ నేపథ్యంలో దాదాపుగా 2500 వరకు సర్వీసులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అదేవిధంగా మహానగరాలను కనెక్టింగ్ చేసేలా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్న నేపథ్యంలో ఆ ప్రయాణికుల భారం మొత్తం ఆర్టీసీ బస్టాండ్లపైనే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ సంక్రాంతి పండుగ రష్ మాత్రం మరొక రేపటి వరకు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఎప్పటికప్పుడు బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లేరు ఎవరు బస్సులు కూడా అటు సైడ్ పోయాయి కదా.